పదన్ను. ఎవరన్నా నిన్ను ఏమన్నా అంటే నువ్వు గట్టిగా ఒక అరుపు అరిచి చూపించి ఎలా అరుస్తావో అంతే అంతే, అలాగే అరు. చాలు, ఎదురుగా ఉండే వాళ్ళ గుండె ఆగిపోతుంది అంతే. చాలా బాగుంది, ఒకసారి నేను ట్రై చేసి చూస్తాను. అలాగే నా బంగారు కొండ. కమలా, ఏమైంది? నువ్వు అలా మొహం వేలాడేసుకొని తిరుగుతున్నావేంటి? అన్ను, నువ్వు బయటికెళ్ళి ఆడుకో. నేను కమలతో కొంచెం మాట్లాడాలి. కుదరదు, నేనిప్పుడు ఆంటీతో మాట్లాడుతున్నాను. ప్లీజ్ అన్ను, నా మాట విని బయటికెళ్ళు. నేను చెప్పిన మాట విన్నావనుకో, నేను నీకు ఐస్ క్రీమ్ కొనిస్తాను. సరే గాని నాకు 2 ఇవ్వాలి. సరే, అలాగే వెళ్ళు. ఓకే. నాకు అర్థమైపోయిందిలే. పెట్టేబేడా సర్దుకొని నేను తిరిగి ఆశ్రమం వెళ్లాల్సిన సమయం వచ్చేసింది. అలా మాట్లాడకు, నేను చెప్పేది విను. ఈ మాత్రం దానికే మనం భయపడితే ఎలా? నీకు తెలుసు కదా, ఆ అస్మిత ఉందే, నెంబర్ 1 కిలాడి అని. ఆ విషయం నాకు తెలిసినంత మాత్రాన లాభం ఏముంది? సారు తనని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు కదా. ఆ విషయం అమ్మగారికి కూడా చెప్పేశారు కదా. తనలా ఎందుకు చెప్పారో నీకు తెలుసా? లేదు. ఎందుకు? ఒప్పుకోక తప్పలేదు. తను అస్మితతో గుడికి వెళ్ళేటప్పుడు ఈ పిల్లుంది. కమలా, మనమే ఏదో ఒకటి చేయాలి. మనిద్దరికి బాగా తెలుసు అస్మితకి ఈ ఇంటి కోడలయ్యే అర్హత లేదని. ప్లీజ్ నాకు హెల్ప్ చేయవా? నీ సహాయం లేకుండా నేను తన్నేమీ చేయలేను. నువ్వేం కంగారు పడుకు లవ్లీ, నేను నీకు సహాయం చేస్తాను. ఈసారి మాత్రం దాన్ని వదిలిపెట్టే సమస్య లేదు. థ్యాంక్స్ కమలా. ఈ రోజు నుంచి మనం తను వేసే ప్రతి అడుగుని గమనిస్తూ ఉండాలి. అన్నిటికన్నా ముందు మనం వెళ్ళి తన గది మొత్తం వెతుకుదాం. ఇప్పుడేం చేద్దాం? తెలీదు, కానీ ఏం చేసైనా సరే తన్ని రూమ్ నుంచి బయటికి వెళ్ళేలా చేయాలి. కానీ ఎలా? అలా చూడు, ఏదో దేశానికి మహారాణి అయినట్టు ఎలా కూర్చుందో. కమలా, నా దగ్గర ఒక ఐడియా ఉంది. లవ్లీ, త్వరగా పద. ఆలస్యం అయితే నువ్వు ఐడియా మర్చిపోతావు. త్వరగా పద. పద. అస్మిత, వెళ్ళి భోంచేయ్. కానీ నేను ఇంతకు ముందే తినేశాను. తినేసావా? నేను ఇంతవరకు తినలేదేమో అనుకున్నాను. లవ్లీ, ఆ ఏడుపు కొట్టు మొహానికి చెప్పు, కింద ఆర్తి ఎదురు చూస్తుందని. ఆర్తి అక్కయ్య? అవును, మర్చిపోయాను. నీకోసం మీ ఆర్తి అక్కయ్య వచ్చింది. అవును కదా కమలా? నిజంగానా? అవును, ఆర్తి అక్కయ్య కిందే ఉంటే తను నాకు ఫోన్ ఎందుకు చేస్తోంది? చూడండి. కమలా, ఇక నువ్వు ఆట పట్టించడం మానవా? అనవసరంగా ఎందుకు కంగారు పెడుతున్నావు తన్ని? నేను అల్లరి దాన్ని, నేనింతే. మరే లేదు, ఆట పట్టించడానికి అంతే. పద. ఏదో గొప్ప ఐడియా ఉందని చెప్పా, తీరా చూస్తే ఎందుకు పనికిరాలా. తన్ని గదిలో నుంచి బయటికి తీసుకురావడానికి ఇప్పుడు నేను ఒక మంచి ఐడియా వేశాను. చిటికలో బయటకొస్తుంది చూడు. నీ దగ్గర ఐడియా ఉందా? నాతో పాటురా, నువ్వే చూద్దు. ఎక్కడికి? ముందు పదా. ఏం చేస్తున్నా? ముందురా. మనం
ఆ అస్మిత ఉండే గదికి కరెంట్ కట్ చేద్దాం. అప్పుడు ఉక్క తట్టుకోలేక తనంతట తానే బయటికి పరిగెడుతుంది. అది నిజమే కానీ అది సరే కానీ ముందు ఈ విషయం చెప్పు. ఈ మూడిట్లో ఏ ఫీజు పీకాలి? మధ్యలోది. పక్కా? పక్కా మధ్యలోదే. ఇప్పుడు చూడు. కమలకి జీవితంలో మొదటిసారి కరెంట్ షాక్ కొట్టింది. కమలా నీకేం కాలేదుగా? నువ్వు చూసావుగా, ఇంకా ఎందుకు అడుగుతున్నావు? కమలా ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? తను ఎలాగైనా బయటికి తీసుకురావాలి. మంచి ప్లాన్ ఆలోచించు. తగ్గిపోతుందిలే. పద పద. అమ్మా కౌసల్య, శివాజీ కూడా ఒప్పేసుకున్నాడు కదా, ఇక ఆలస్యం చేయడం మంచిది కాదు. వీలైనంత త్వరగా పెళ్లి జరిగిపోవాలి. ఏమస్మిత, ఏమంటావ్? మీకెలా అనిపిస్తే అలా చేయండి. కానీ మా ఇంట్లో వాళ్ళు... అస్మిత, దాని గురించి నువ్వేం ఆలోచించకు. వాళ్లతో నేను మాట్లాడతాను. నువ్వు మీ ఇంట్లో వాళ్ళని ఒకసారి ఇక్కడికి పిలిపించు. అన్ని విషయాలు నేరుగా మాట్లాడుకుందాం. అదే అందరికీ మంచిది. మేము ఈ పెళ్లిని నిరాడంబరంగా చేయాలనుకుంటున్నాం. కానీ మీ తల్లిదండ్రులకు కూడా కొన్ని కోరికలుంటాయి కదా, అందుకని నేరుగా మాట్లాడుకోవడమే బాగుంటుంది. మనం వెంటనే పెళ్లి పట్టుచీర తయారు చేయమని ఆర్డర్ ఇవ్వాలి. వెంటనే పిలిపించి చెప్పు, లేదంటే ఆ తర్వాత సమయం తీసుకుంటాడు. అరే వద్దండి, ఇప్పుడు అంత అవసరం ఏముంది? అలా అంటావేమ్మా? శివాకి ఇది రెండో పెళ్లి కావచ్చు, కానీ నీకు మాత్రం మొదటి పెళ్లే కదా. నువ్వు ఏం కోరినా ఆ కోరిక నేను తీరుస్తాను. అత్తయ్య, నాకు ఈ పెళ్లి కారణంగా మీలాంటి మంచి కుటుంబం దొరికింది. నా కోరికలన్నీ తీరినట్లే. నాకింకేం అక్కర్లేదు. శభాష్, నువ్వు చెప్పింది వింటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఆహా, తన పుట్టింటి వాళ్ళు ఎంత సంస్కారం నేర్పించారో. చూడమ్మా, ఈరోజే నువ్వు మీ వాళ్లతో మాట్లాడు. వాళ్ళని వీలైనంత తొందరగా ఇక్కడికి రమ్మని చెప్పు. అలాగే కానివ్వండి. నేను మీ ఇంటికి రాగాలేంది సంబంధం మాట్లాడడానికి మా అమ్మా నాన్న రారా? ఇందులో పెద్ద విషయమేముంది? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? హను నా గురించి ఏమనుకుంటున్నాడో ఏమో. ఈ పెళ్లి చూసి ఎలా రియాక్ట్ అవుతాడో. కథ పూర్తయిపోయింది. ఇక నువ్వు వెళ్ళి పడుకో. అరే బాబు, అన్ను నువ్వెక్కడికి వెళ్ళావు? నువ్వు భోంచేసావా? ఆంటీ నాకు భోజనం తినిపించింది. నన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది. నన్ను పొగిడింది చాలు కాని పొద్దుపోయింది, వెళ్ళి పడుకో. అన్ను, నేను ఇంకో పెళ్లి చేసుకుంటున్నాను. కానీ నువ్వేం టెన్షన్ పడుకో. నేను నీకు ఎలాంటి లోటు రానివ్వను. కమల కూడా నిన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది, ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. అచ్చం మమ్మీలాక. కమల కాదు, అస్మిత. అదే బాబు, అస్మిత. పెళ్లి కల వచ్చేసిందే బాలా. ఏయ్, నువ్వు నోర్మై. ఏయ్, ఏమన్నావు నువ్వు? నోరు మూసుకోవా? ఇప్పుడే చెప్తానుండు. నిన్ను
ఇప్పుడు అర్థమైందా? అలాగే నేను నోరు మూసుకుంటాను. హా, ఇప్పుడు దారిలోకి వచ్చావన్నమాట. అయినా కూడా నీలాంటి అల్లరి పిశాచులు మాటలతో వినరు. ఇంకా ఇంకా నువ్వు ఏవన్నా కమల కమల నా వాసన పడుతుందా? అరే మొద్దు, ఆ కమల నా ముందు చిన్న పిల్లతో సమానం. అయినా తనలాంటి వాళ్ళని ఆడించడం నాకు వెన్నతో పెట్టిన విద్య, తెలిసిందా? ఈ ఈడియట్ కిరణ్ ఈ టైంలో ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? ఏదో ఒక రోజు నన్ను ఇరికించేస్తాడు. ఇప్పుడు నీతో మాట్లాడలేను. ఓ, ఫోన్ లిఫ్ట్ చేయలేదని నాకు మెసేజ్ పంపించాడా? అది చూద్దాం. లో బ్యాటరీ, ఇది కూడా ఇప్పుడే ఆఫ్ అవ్వాలా? ఎనీవేస్ నాకేంటి. ఇవి ఎవరి మాత్రలు? దీని మీద ఏం రాసుందో చదవడం నాకు రాదు కదా. ఒకవేళ ఎవరివైనా పడిపోయాయేమో. లవ్లీని అడిగితే తానే చెప్తుంది. లవ్లీ, ఇవిగో ఈ మాత్రలు ఎవరో పడేసుకున్నారో నాకు దొరికాయి. ఎవరివో కనుక్కొని వాళ్ళకిచ్చేయి. అరే, ఇవి స్లీపింగ్ టాబ్లెట్స్. అంటే ఏంటంటే పబ్బుల్లో పార్టీల్లో అమ్మాయి తాగే కూల్ డ్రింక్స్ లో ఈ మాత్రలు కల్పిస్తారు. అవి తాగి వాళ్ళు స్పృహ కోల్పోతారు. ఆ తర్వాత వాళ్ళ జీవితం నాశనం చేస్తారు. చీ, మాత్రలు రోగాలు నయం చేయడానికి వాడాలి కాని ఇవేమో జీవితాన్ని నాశనం చేసే మాత్రలా? అది సరే కమలా, నీకివి ఎక్కడ దొరికాయి? నాకివి ఆ అస్మిత గది బయట దొరికాయి. గుడికి వెళ్లే దారిలో నాకేమైందో నాకు తెలియదు. నాకు అర్థమైంది. తన ఈ మాత్రలు వాడి బావుగారు స్పృహ కోల్పోయేలా చేసింది. ఇందులో ఏదో మోసం ఉంది. ఏంటి? ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? పద, ఈ విషయం అమ్మగారికి చెప్దాం. వద్దు కమలా, మనం ఏం చెప్పినా అత్తయ్య నమ్మరు. మనం తనకి వ్యతిరేకంగా ఏదైనా గట్టి సాక్ష్యం సేకరించాలి. దానికోసం మనం తన గదిని పూర్తిగా చెక్ చేయాలి. రేపు మనకు అదే ముఖ్యమైన పని. నేనిక్కడ తనని కలవటానికి ఎదురు చూస్తుంటే ఆ మహారాణి గారు మాత్రం గురక పెట్టి నిద్రపోతోంది. తను ఎలా ప్రశాంతంగా పడుకుంటుందో నేను చూస్తాను. అరే, ఏంటిది? నిద్రలో బంగారం కురుస్తున్నట్టు కలొచ్చింది. ఇక్కడేమో నా మీద రాళ్లు పడుతున్నాయి. ఎవరో కాని వాడి పని చెప్తాను.
నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను నీతో మాట్లాడాలి. మర్యాదగా తలుపుది. ఇప్పుడు కాదు, ఇప్పుడు నువ్వు వెళ్ళు. చూడు, ఈ కిరణ్ ఏదైనా ఒక్కసారి డిసైడ్ అయ్యాడు అంటే వెనక్కి తగ్గదు. నువ్వు తలుపు తీస్తావా లేక నేనే పైకి రావాలా? మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయితే నువ్వు నన్ను అడగకూడదు. సైలెంట్ గా ఉండు. అందరూ నిద్రపోతున్నారు. నువ్వు గొడవ చేసి అందరినీ లేపకు, లేదంటే మనం పడ్డ కష్టం అంతా వృధా అవుతుంది. నేను చెప్తున్నానుగా, నీతో మాట్లాడాలి. మర్యాదగా కిందకు రా, లేదంటే నేను నీ పేరు పెట్టి ఇక్కడే గట్టిగా అరవటం మొదలెడతాను. చూడు, నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేయకు. నేను కిందకొచ్చి తలుపు తెరుస్తాను. మర్యాదగా చెప్తే దీనికెందుకు అర్థం కాదు. ఏంటి? కోపంలో నువ్వు చాలా అందంగా ఉంటావు. అరే, అమ్మగారు! అమ్మగారు! అమ్మగారు, త్వరగా రండి. వచ్చి చూడండి, ఇంత రాత్రి వేళ ఆసుపత్రిని కలవడానికి ఎవరో వచ్చారు. ఎందుకలా అరుస్తున్నావు? ఏమైంది? అరే, అస్మిత, ఎవరతను? ఇంత రాత్రి వేళ ఇక్కడికి ఎందుకు వచ్చాడు? అత్తయ్య, తాను అస్మిత, ఏమైంది? నువ్వు మాట్లాడడానికి తటపటాయిస్తున్నావెందుకు? అయినా ఇతనెవరు? ఇంత రాత్రివేళ తను ఇక్కడేం చేస్తున్నాడు? మీరిద్దరూ ఇలా రండి. మీ ఇద్దరి మధ్య బంధమేంటో అత్తయ్య గారితో చెప్పండి. మీరు ఎందుకండి అనవసరంగా కోపడుతున్నారు?